వచ్చిన తర్వాత నాకు మీకు అందరికీ తెలుసు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామిగా రావడం, రామదాసులో రాముడిగా, తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సినిమాలో క్యారెక్టర్ చేయడం. అంటే దేవుడే నా మీద ఒక చూపి నాకు, ఎందుకంటే మిగతా సినిమాలు పెద్ద కమర్షియల్ పిక్చర్స్ పెద్ద ఇదేం కాదు, కానీ వెంకటేశ్వర స్వామి అంటే రామారావు గారు ఆయన ఏంటంటే వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు అన్నీ చేసిన తర్వాత దాని తర్వాత చాలామంది చేసిన అది ప్రజలకు పెద్దగా అది వాళ్ళకి మనసులో అది వాళ్ళకి నచ్చల. బట్ నాకు అవకాశం రావడం, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నాగార్జునతో రావడం సరే, అది కూడా అక్కడ కూడా ఒక చాలా పెద్ద పరీక్ష. ఏంటంటే ఆ వేషం వేసినప్పుడు చాలామంది కామెంట్ చేశారు, వీడికి ఎంత ధైర్యం, వీడికి ఆ వేషం వేయడానికి, అది ఇది అని చెప్పారు. బట్ మా ఇంట్లో ఒకటే చెప్పారు, వేషం మీకోసం వచ్చింది, మీరు వేషం కోసం వెళ్ళా. అందులో రాఘవేంద్ర గారు కాబట్టి డెఫినెట్గా అది భగవంతుడు పంపించింది, మీరు చేయండి చెప్తే ఆ ధైర్యంతో చాలా నిష్టగా నేను 8 నెలలు మాల వేసుకొని నేల మీద పడుకొని వెజిటేరియన్గా ఉంటూ ఫ్యామిలీ లైఫ్కి దూరంగా ఉంటూ చేశాను. మనసులో సినిమా బాగా ఆడాలి, ఈ క్యారెక్టర్ బాగా క్లిక్ అవ్వాలని చెప్పి నేను వెంకటేశ్వర స్వామిని అడిగాను. అదే మాదిరి నాకు పూజలు కానీ అలాంటి ఏం తెలియదు. డైలీ 3 గంటలకు లేచి తలస్నానం చేసి పూజ రూమ్లో ఈరోజు షూటింగ్ బాగా జరగాలి, ఎటువంటి అడ్డంకులు రాకూడదు, ఇబ్బంది రాకూడదు చెప్పేసి నేను షూటింగ్కి వెళ్ళాను. అండ్ మేకప్ వేసిన వెంటనే అందరూ చూస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామిలాగానే ఉన్నారు మీరు, అది ఇది అని చెప్పి కామెంట్ చేశారు. లోపల నాకు ఎప్పుడూ భయం, మరి అంత పెద్ద క్యారెక్టర్ నేను మోస్తున్నాను, భగవంతుడు నాకు సహకరిస్తాడా లేదని చెప్పి ఎప్పుడూ నాకు ఒక టెన్షన్. బట్ స్పాట్లో అయితే ప్రతి టేక్ సింగిల్ టేక్లోనే ఓకే అయింది. నాకు ఒక ఫీల్, అంటే వెనకాల నుంచి ఏదో ఒక ఫీల్, ఒక వైబ్రేషన్ నాకు అప్పుడు అనిపించింది. అదే నన్ను తీసుకెళ్ళింది, నాకు ఆ క్యారెక్టర్లను తీసుకెళ్ళి నన్ను ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎందుకంటే నాకు దేవుడు పాత్రలు నాకు చేసి నాకు అలవాట్లేదు, నాకు తెలియదు. దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్. సో దేవుడు అంటే ఒక పర్టికులర్ స్మైల్ ఉంటుంది, హెడ్ నాడింగ్ ఉంటుంది, నడక ఉంటుంది, ఆ చేయి చూపించి ఇవన్నీ ఆటోమేటిక్గానే వచ్చింది. నేను ప్రాక్టీస్ చేయలే, ఎవరు నాకు నేర్పించలేదు. నాకు అక్కడ అందరూ ఏంటంటే వచ్చి డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోయారు, కానీ నేనే ప్రాక్టీస్ చేసి చేశాను. దాని తర్వాత శ్రీరామ్ దాస్లో కూడా ఏంటంటే యాక్చువల్గా వేరే ఎవరినో అనుకున్నారు, మళ్ళీ అది నాకే వచ్చింది. దాని తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి అని చెప్పి ఒక సినిమా, అది దాంట్లో 5-6 క్యారెక్టర్స్, అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు, శ్రీరామ అని వేసాను. అండ్ ఇది ఒక సైడ్లో అలా